హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడుక్కుని 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. దాంట్లోనే మనకు సరిపడంత కారం అయితే వేసుకోవాలి. 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రెడ్ ఫుడ్ కలర్ 1 చిటికెడు, 2 స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్లు గరం మసాలా, 1 స్పూన్ పెరుగు, 1 చెక్క నిమ్మరసం అండి. ఇవన్నీ బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ముక్కలకంతా పట్టేలా మ్యాగ్నేట్ చేసుకుని 1 గంట సేపు అన్న నాననివ్వాలి. వీటిని గంట సేపు అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. కళాయి పెట్టుకోవాలి. ఆయిల్ అయితే వేసుకోవాలి. దాంట్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొంచెం కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ పీసులు ఒక్కో పీసు అందులో వేసేసుకోవాలి. అలా అన్ని పీసులు పేర్చుకున్నట్టు వేసుకుని మూత అయితే పెట్టేసుకుందాం. అలా మూత పెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. 10 నిమిషాల తర్వాత చూసుకుంటే వాటర్ కొంచెం బయటకు వస్తుంది. మనం మళ్ళీ రివర్స్లో తిప్పుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూసుకుంటే వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఆయిల్ అయితే వచ్చింది. పచ్చిమిర్చి ముక్కలు సిరికల కింద కోసుకుని వేసుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దగ్గరికి వచ్చింది. కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత స్మెల్ బాగుంది. దగ్గరికి అయితే వచ్చేసింది. ఇప్పుడే సాల్ట్ అయ్యి చూసుకుని దింపేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.